ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. బాగున్నారు కదూ ప్రియులారా? నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము ఆదికాండము 40వ అధ్యాయం 16, 19 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, 19వ వచనం, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి రాను మీద నిన్ను వ్రేలాడదీయించును, అప్పుడు ఆకాశ పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది, వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా హస్తం మా అందరికీ తోడయుండునుగాక. శక్తి చేత బలము చేత కానిది ఆత్మమూలమును జరిగించండి. సియోనులో నుండి మీ కృపా హస్తం మాకు తోడు దయచేయండి. యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన మరుమల్ల ప్రాంతంలో వైఎస్ఆర్ కాలనీ యందు కృతజ్ఞత స్వార్థ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. అది పగలు 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. దయచేసి ప్రియులు ప్రార్థించండి మరియు పాల్గొనండి. ఆరాధన అనంతరం అందరికీ అచ్చటనే ప్రేమ విందు సిద్ధపరచబడుచున్నది. సంతోషం. ఈ వాక్య భాగంలో యోసేపు కళకు భావాన్ని తెలియపరిచారు. కళ యొక్క నెరవేర్పు ఇందులో మనం చూస్తున్నాం. ప్రియులరా, ఫరో యొక్క సమక్షంలో ఉద్యోగం చేయవారిలో పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ కూడా మరి జైలులో వేయబడ్డారు. వారిద్దరికీ యోసేపు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ యోసేపు వారి ముఖములు దిగులుగా ఉండుట చూచి వారిని గూర్చి సంభాషణ చేసి మాట్లాడాడు. వారు చెప్పారు, కలలు కన్నామని. కలలు యొక్క భావాన్ని చెప్పుటకు యోసేపు సిద్ధపడ్డారు. మొదటిగా పానదాయకుల అధిపతికి చెప్పారు. అతనికి చెప్పిన కలభావాన్ని విన్నటువంటి భక్ష్యకారుల అధిపతి కూడా నా కళ యొక్క భావాన్ని కూడా చెప్పు అంటూ యోసేపుతో మాట్లాడడం జరిగింది. అప్పుడు యోసేపుకు భక్ష్యకారుల అధిపతి కళను తెలియపరిచాడు.
దాని భావాన్ని యోసేపు వివరిస్తున్నాడు. ఏంటి ఆ కళ? ప్రియులారా చూద్దాం. నేనును కల కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావమిదే, ఆ 3 గంపలు 3 దినములు. ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని చెప్పెను. ప్రియులారా, 3 గంపలు 3 దినములనియు, ఫరో కొరకైనటువంటి ఆ గంపలో ఉన్న పిండి వంటలను ఆకాశ పక్షులు తీసుకుని తినుచున్నాయని మనం చదివినాం. అయితే 3 దినములలో తరువాత ఫరో వారిని విచారించి అలాగున ఆ భక్ష్యకారుల అధిపతిని మ్రాను మీద వ్రేలాడదీయించాడు. ఆకాశ పక్షులు వచ్చి అతని మాంసాన్ని తినివేశాయి. పిల్లరా, కళ, దాని భావం అద్భుతం కదూ. ఆత్మీయులారా వినాలి. ఇక్కడ మాంసము భక్ష్యములకు సూచించబడింది. మీకు గుర్తున్నదా? నూతన నిబంధన గ్రంథంలో ప్రియులారా, యేసు ప్రభువారు రొట్టెని ఎత్తుకుని, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు చేయడని చెప్పారు కదూ. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, వాక్యం ఎంతో గొప్పది. అంటే యేసుకు నేను ఈ వ్యక్తిని పోల్చడం కాదు, కానీ జస్ట్ ఆ సందర్భాన్ని మీ ఎదుట నేను ఉంచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ భాగంలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, నిజానికి వారిద్దరూ కూడా తప్పిదం చేశారని, ఫరో ఎడల వారు తప్పిదాన్ని జరిగించారని 40వ అధ్యాయం 1-2 వచనాలలో ప్లరా వారిద్దరూ తప్పు చేసిన కారణం చేత వారిద్దరిని జైల్లో వేయించాడు ఫరో. అయితే ఈ యొక్క భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి మ్రాను మీద వ్రేలాడదీయించినట్లుగా పానదాయకుల అధిపతి కూడా అలాగే చేయాలి. బహుశా ఇక్కడొక ప్రభువు యోసేపు పట్ల తన ఉద్దేశాన్ని నెరవేర్చుటకు గాను, యోసేపును గూర్చి ఫరో సమక్షంలో ప్రస్తావించబడుటకు గాను దేవుడు ఈ వ్యక్తిని ఆ చోట నిలిపి ఉన్నాడు అనేది నేను నమ్ముచున్న సత్యం. ఆత్మీయులారా వింటున్నారా? నిజానికి 40వ అధ్యాయం 1-2 ప్రకారం ఇద్దరు తప్పు చేశారు. దేవుడు ఫరో ఏం చేశాడంటే, ఒక వ్యక్తిని విడిపించి ఉద్యోగంలో చేర్చుకున్నాడు, ఒక వ్యక్తినేమో మ్రాను మీద వ్రేలాడదీయించాడు. నేనేమంటానంటే, అది బాహ్యంగా జరిగిందా ఎలా జరిగింది అనేది కంటే, ఆ పానదాయకుల అధిపతి కనుక ఫరో సమక్షానికి వెళ్ళపోతే యోసేపును గూర్చి ఫరో ఎదుట చెప్పగలిగిన వారెవరు? యోసేపును గూర్చి, చెరసాల్లో ఉన్న యోసేపును గూర్చి ఫరో ఎదుట ప్రస్తావించేది ఎవరు? 2 సంవత్సరాల తర్వాత ఫరో కూడా కలగన్నాడు. దానికి భావం చెప్పేవారు లేక కలవరంతో ఉండగా, అప్పుడు ఈ పానదాయకుల అధిపతి చెరసాలలో హెబ్రీదాసుడు ఒకడు ఉన్నాడు, అతను నాకు కలభావాన్ని చెప్పాడు, అలాగే నేను నన్ను చేర్చుకుని ఉద్యోగం ఇచ్చేవంటూ యోసేపును గురించి అక్కడ సంభాషించాడు. అంటే నేనేం తలుస్తున్నానంటే, వాళ్ళిద్దరు తప్పిదం చేసినప్పటికీ పిల్లరా, ఒక వ్యక్తి విడిపించబడి ఆ చోటుకి వెళ్ళాడంటే దాని అర్థం ఏంటంటే, యోసేపు ఎడల దేవుడు చెయ్యబోవు ఆ జరిగించు కార్యం కొరకు ప్రియులరా ఒక వ్యక్తిని ఆ చోటికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అంటే ఒక వ్యక్తి పక్షాన దేవుడు తన కార్యం జరిగించడం కోసం దేవుడు ఎలాంటి వ్యక్తినైనాను తన పని కొరకు, తన పనిని జరిగించడం కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం.
ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు గాను, దాన్ని జరిగించుటకు గాను, దాని వాక్యానుసారంగా అవలంబించుటకు గాను మనం నిలవబడితే దేవుడు ఏ కార్యమునైనా తన కృపలో జరిగిస్తాడు. యోసేపును విడిపించుట కొరకు ఒక అధికారిని దేవుడు శిక్ష నుండి విడిపింపచేసి ఆ చోటికి నడిపించాడండి. ప్రియులారా, ఒకవేళ ఒక వ్యక్తికి శిక్ష, ఒక వ్యక్తికి విడుదల లేకపోతే యోసేపు చెప్పినది సత్యము అని ఆ విడిపించబడిన పానదాయకుల అధిపతి ఎలాగూ నమ్మగలుగుతాడు? విడిపించబడినటువంటి అధిపతి ఎలాగను గుర్తెరుగుతాడు? మా ఇద్దరికి ఎలా చెప్పాడని మేము ఇద్దరం వచ్చేసాం అంటాడు అంతే. కానీ ఇప్పుడు ఒకటి మరణం, ఒకటి జీవం అన్నట్లుగా, అయ్యా అతడు ఒకరిని గూర్చి శిక్ష అని చెప్పాడు, ఒకరిని గూర్చి ఉద్యోగం అని చెప్పాడయ్యా. ఆయన మాటలు ఏది తప్పిపోలేదు. అతడు నమ్మదగిన వాడు, అతడు నిజంగా అటువంటి వాడు, దేవతలలో ఉండవలసిన వాడంటూ ఈ పానదాయకుల అధిపతి యోసేపును గూర్చి ఫరో యొద్ద సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుడు తన కార్యమును జరిగించుటకు ఆనాడు ఒక గాడిదను వాడుకున్నాడు. గుర్తుంది కదా? సేవకుని పోషించుటకు ఒక కాకిని వాడుకున్నాడు. చూడండి, నోవాహును ధైర్యపరచుటకు ఒక ఒలీవ కొమ్మను వాడుకున్నాడు. నేను అంటాను ఆత్మీయులారా, నీ పక్షాన ప్రభు తన కార్యం జరిగించడానికి ఏ వ్యక్తినైనా, ఏ పరిస్థితినైనా ఆయన నీకు అనుకూలంగా మలచగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు. అట్టి విశ్వాసంతో ప్రభు పాదాల చెంత నమ్మకంగా ఉందుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.